అందరికీ శుభోదయం. ఈ వీడియోలో మనం ఏపీ ఎంసెట్, తెలంగాణ ఎంసెట్కి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ వాటి గురించి చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. స్కాన్ ఫోటో అండ్ స్కాన్ సైన్. ముందుగా ఒక మాట చెప్పుకోవాలి, తెలంగాణ ఎంసెట్కి అయితే డేట్లు ప్రకటించున్నారు. ఏపీ ఎంసెట్కి టెంటేటివ్ డేట్స్ ఇచ్చున్నారు. రెండింటికి కూడా ఉపయోగపడేటువంటి ఈ విషయాల్ని ఇక్కడ మనం పొందుపరుస్తున్నాం. సో తెలంగాణ ఎంసెట్ అయితేనేమి, ఏపీ ఎంసెట్కి అయితేనేమి ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయో వాటిని రెడీ చేసుకునే దానికి విద్యార్థులు ఇబ్బంది పడకుండా ముందుగా రెడీ చేసుకునేదానికి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం స్కాన్ ఫోటో అండ్ స్కాన్ సైన్. స్కాన్ ఫోటో అండ్ స్కాన్ సైన్. ఫోటోని స్కాన్ చేసి పెట్టుకోవాలి, మరియు వాటికి సంబంధించినటువంటి ఫోటో కాపీస్ని కూడా మనం 8 నుంచి 16 వరకు మన దగ్గర స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి అనేక సందర్భాల్లో మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అందువల్ల ఫోటో స్కాన్ చేసి మరియు వాటి యొక్క హార్డ్ కాపీస్ని కూడా ఫొటోస్ని మన దగ్గర ఉంచుకోవాలి. నెక్స్ట్ అంతేకాకుండా సైన్ కూడా స్కాన్ చేసి పెట్టుకోవాలి. మొదటిది. రెండోది ఆధార్ కార్డ్ డీటెయిల్స్. మరి ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు ఉంటుంది. ఆ కార్డు మీద ఉన్నటువంటి నెంబరు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు, ఎంసెట్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అడుగుతారు. వాటిని మనం పూరించాలి. ఒకవేళ ఆధార్ కార్డులో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే మనకి ఇంకా టైం ఉంది కాబట్టి ఈ లోపల ఆ తప్పులను మరి ఆన్లైన్లో మనం సరి చేసుకోవచ్చు. దీనికి చాలా తక్కువ ఖర్చు కూడా అవుతుంది. మరి వాటిని ఆ విధంగా మీరు ఏమైనా తప్పులు పేరులో కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, అడ్రస్లో కానీ ఈ విధంగా ఏమైనా తప్పులు ఉన్నట్లయితే వాటిని అతి త్వరగా ఆ సెంటర్స్కి వెళ్ళి, ఆధార్ సెంటర్స్కి వెళ్ళి వాటిని మార్పించుకోగలరు. నెక్స్ట్ మనకు అవసరమైంది 10th ఆర్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ మెమో. సో ఇది ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్కి ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని కూడా మనం రెడీ ఉండాలి. సో ఇది ఆల్రెడీ మనం ఇంటర్మీడియట్ చదువుతున్నాం కాబట్టి ఆల్రెడీ మన దగ్గర ఇది ఉంటుంది. సో ఆ విధంగా 10th లేక ఎస్ఎస్సి యొక్క ఈక్వలెంట్ మెమో, మార్క్ లిస్ట్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ఆర్ ఈక్వలెంట్ ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్. ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబరు లేదా తత్సమానమైనటువంటి హాల్ టికెట్ నెంబర్ని మనం రెడీగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది కూడా అడుగుతారు కాబట్టి దాన్ని మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఈ ఎంసెట్కి పాలిటెక్నిక్ వాళ్ళు కూడా రాయొచ్చు కాబట్టి అందువల్ల తత్సమానమైనటువంటి అని కూడా అన్నారు. కాబట్టి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోతున్నటువంటి వాళ్ళు, మరి పాలిటెక్నిక్ చదివే వాళ్ళు వీళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ 6వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు స్టడీ సర్టిఫికేట్ కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ మన దగ్గర ఏమైనా మిస్ ఉంటే దాన్ని కూడా రెడీ చేసుకోవాలి. రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఇవి కూడా అడుగుతారు. ఎందుకంటే ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి ఆదాయం, సో వాటి గురించి తెలుసుకునే దానికి ఇది కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి రేషన్ కార్డు కూడా మన దగ్గర రెడీ చేసుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, BCDE మొదలగు ఈ క్యాస్ట్ మెన్షన్ చేసినప్పుడు వాటికి మనం ప్రూఫ్లు పెట్టాలి కాబట్టి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది మనం కూడా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్.
ఇది 1/1/2024 తర్వాత తీసుకోవాలి. ఇది జనరల్ కేటగిరీ వాళ్ళు మాత్రమే ఈ ఎకనామికల్గా వీకర్గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం దీన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్స్ న్యూ వన్, ఇది కూడా 1/1/2024 తర్వాత మాత్రమే తీసుకొని ఉండాలి. సో దీని ఇన్కమ్ సర్టిఫికేట్ ఆదాయం తక్కువ ఉన్నట్లయితే వాళ్ళు దానికి సంబంధించినటువంటి స్కాలర్షిప్లు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంది. తర్వాత స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ అంటే ఎన్సిసి, స్పోర్ట్స్, క్యాప్, పిహెచ్సి వీటికి సంబంధించినటువంటి ఏమైనా సర్టిఫికేట్ ఉంటే వాటిని కూడా మనం ప్రొడ్యూస్ చేయాలి. మైనారిటీ, ముస్లిం ఆర్ క్రిస్టియన్ షుడ్ బి మెన్షన్ ఆన్ 10th టీసీ. సో ఆ టీసీలో పేర్కొన్న విధంగా మన ఈ మైనారిటీ, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ సంబంధించినటువంటి కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రిజర్వేషన్కి సంబంధించినటువంటివి, ఈ తర్వాత ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటివి, ఇన్కమ్ సంబంధించినటువంటివి, రేషన్ కార్డు, 10th ఆర్ ఎస్ఎస్సి ఈక్వలెంట్ మెమో, సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబరు, ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబరు, స్టడీ సర్టిఫికేట్లు, ఆధార్ కార్డు, ఫోటో స్కాన్ చేసి ఉండాలి, సంతకం స్కాన్ చేసి ఉండాలి. ఇవన్నీ కూడా మనం రెడీ చేసి పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ సమయంలో చాలా తొందరగా మనం ఆ పని పూర్తి చేయగలము. తర్వాత క్యాండిడేట్ ఫోటోని స్కాన్ చేసుకున్న తర్వాత అవి ఏ ఫార్మేట్లో ఉండాలి? ఉండాలంటే జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. ఇక్కడ ఫోటో వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో 30 KB కంటే తక్కువగా ఉండాలి. 30 KB కంటే తక్కువ ఉండాలి. నెక్స్ట్ క్యాండిడేట్ సిగ్నేచర్ వచ్చేసి ఇది కూడా జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. ఇది 15 KB కంటే తక్కువ సైజులో ఉండాలి. ఈ విధంగా మనం ఫోటో కానీ సిగ్నేచర్ కానీ రెండు కూడా ఇక్కడ పేర్కొన్న విధంగా ఆ వాల్యూస్లో జేపీజీ ఫార్మేట్లో మనం స్టోర్ చేసుకుని ఉండాలి. నెక్స్ట్ ఫీజు డీటెయిల్స్ కానీ చూసినట్లయితే తెలంగాణ స్టేట్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు 2024 సంబంధించింది. ఇంజనీరింగ్ విభాగానికి ఓసీ మరియు బీసీ వాళ్ళకి 900 రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకి వచ్చేసి 500 వరకు ఫీజు ఉంటుంది. నెక్స్ట్ అగ్రికల్చర్కి సంబంధించినైతే ఓసీ, బీసీకి 900 అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకి వచ్చేసి 500 వరకు ఉంటుంది. ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ రెండు రాసే వాళ్ళకి సో ఓసీ, బీసీ వాళ్ళకైతే ఓసీ లేక బీసీ వాళ్ళకైతే 1800 ఉండగా ఎస్సీ లేదా ఎస్టీ లేదా పీడబ్ల్యూ వాళ్ళకి 1000 రూపాయల వరకు రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఫీజు డీటెయిల్స్ ఇంజనీరింగ్ విభాగానికి ఓసీకి అయితే 600, ఇక్కడ బీసీకి కూడా కొంచెం తగ్గిస్తారు. సో తెలంగాణ అయితే ఓసీకి బీసీకి రెండింటికి ఒకే ఫీజు ఉంటుంది. అయితే ఆంధ్రాలో అయితే ఓసీకి 600 ఇంజనీరింగ్ విభాగానికి, బీసీకి వచ్చేసి 550, ఎస్సీ ఎస్టీ విభాగానికి వచ్చేసి 500. అదేవిధంగా అగ్రికల్చర్ దానికి వచ్చి ఓసీ దానికి 600, బీసీ దానికి 550, ఎస్సీఆర్ ఎస్టీకి వచ్చేసి 500. ఇక్కడ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ రెండు రాసే వాళ్ళకైతే ఓసీ వాళ్ళకి 1200, బీసీ వాళ్ళకైతే 1100, ఎస్సీఆర్ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 1000 వరకు ఉంటుంది. ఈ ఫీ పేమెంట్ చాలామంది డౌట్లు ఉంటాయి, ఎలా కట్టాలి? సో ఆ విద్యార్థి యొక్క అకౌంట్లో నుంచే కట్టాలా అంటే విద్యార్థి సపరేట్గా అతని పేరు మీదుగా అకౌంట్ ఓపెన్ చేసుకొని దాని ద్వారానే కట్టాలా, లేదా ఏ అకౌంట్ ద్వారా అయినా కట్టచ్చా అనేది కూడా డౌట్ ఉంటుంది. ఇక్కడ మనం ఫీజు పేమెంట్ చేస్తున్నాం కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ ఫీజు వరకే కాబట్టి ఎవరి అకౌంట్లో నుంచైనా ఆ విద్యార్థి పేరు మీద కట్టచ్చు. అయితే ఇక్కడ క్రెడిట్ కార్డ్ అయినా వాడచ్చు, డెబిట్ కార్డ్ అయినా వాడచ్చు, తర్వాత నెట్ బ్యాంకింగ్ అయినా వాడచ్చు. ఈ 3 విధానాల ద్వారా మనం రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్
చేయవచ్చు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ లిమిట్. ఇంజనీరింగ్ ఫార్మసీ దానికి వచ్చేసి డిసెంబర్ 31కి 2024కి 16 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి. 16 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి దేనికి? ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ. నెక్స్ట్ నో అప్పర్ ఏజ్ లిమిట్. అదే బీటెక్ డైరీ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఫిషరీ సైన్స్ వాటికి అండ్ బీఎస్సీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వాళ్ళకి అయితే మరి డిసెంబర్ 31, 2024కి ఖచ్చితంగా 17 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి. ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ 22 ఇయర్స్ నుంచి 22 ఇయర్స్ ఉంటుంది. అదేవిధంగా రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకైతే 25 సంవత్సరాల దాకా ఉంటుంది. ఇక్కడ ఎంసెట్ రిజిస్ట్రేషన్ తర్వాత మనకి ఎడిటింగ్ ఆప్షన్ కూడా మరలా ఇస్తారు. దేని విషయాల్లో ఎడిటింగ్ ఆప్షన్ ఉంటుంది అనేది మనం ఇక్కడ చూద్దాము. డీటెయిల్స్ దట్ క్యాన్ బి ఎడిటెడ్ యూజింగ్ ది కరెక్షన్ విండో బిలో. దీనికి ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్లో మనం మళ్ళీ ఏమైనా తప్పులు చేస్తుంటే కరెక్షన్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి బర్త్, స్టేట్ అండ్ డిస్టిక్, దీంట్లో కరెక్షన్ చేసుకోవచ్చు. రెండోది వచ్చేసి అడ్మిట్ కార్డ్ అండ్ రోల్ నెంబర్. మూడోది వచ్చేసి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. నాలుగోది వచ్చేసి అకాడమిక్ డీటెయిల్స్. ఐదోది జెండర్, మేల్ ఆర్ ఫీమేల్. ఆరోది వచ్చేసి కేటగిరీ లేదా కమ్యూనిటీ. ఏడొచ్చేసి మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ అడ్రస్. ఎనిమిది వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్. 9 వచ్చేసి ఎస్ఎస్సి రోల్ నెంబర్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్. 10 వచ్చేసి యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్. 11 వచ్చేసి అకాడమిక్ డీటెయిల్స్. 12 వచ్చేసి ప్లేస్ ఆఫ్ స్టడీ, ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్. 13 వచ్చేసి కరస్పాండెన్స్ అడ్రస్. ఇక్కడ పేర్కొన్న ఈ 13 ఐటెంలో ఎక్కడైనా కూడా తప్పు జరిగినట్లయితే, మనం రాంగ్గా అక్కడ టైప్ చేస్తున్నట్లయితే దానికి ఒక రోజు ఇస్తారు. ఆ డేట్స్లో మనం విండో ఓపెన్ చేసుకొని వీటి యొక్క ఎక్కడైతే తప్పు చేస్తున్నామో దాని వల్ల కరెక్షన్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ వాళ్ళకి టిఎస్ వాళ్ళకి ఎంసెట్ రిజిస్ట్రేషన్ డేట్స్ ఫిబ్రవరి 26 నుంచి 2024 నుంచి ఏప్రిల్ 6, 2024 వరకు ఉంటుంది. ఇది తెలంగాణ వారికి ఫిబ్రవరి 26, 2024 నుంచి ఏప్రిల్ 6, 2024 వరకు ఉంటుంది. అదే ఎగ్జామ్ డేట్ వచ్చేసి మే 9, 2024 నుంచి మే 13, 2024 వరకు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ఇది టెంటేటివ్, మళ్ళా మారచ్చు లేదా అదే డేట్స్ని కంటిన్యూ చేయొచ్చు. ఏపీ ఎంసెట్ రిజిస్ట్రేషన్ డేట్స్ వచ్చేసి మార్చి 11, 2024 నుంచి ఏప్రిల్ 15, 2024 వరకు ఉంటుంది. నెక్స్ట్ అడ్మిట్ కార్డు మే 9న రిలీజ్ అవుతుంది. ఇంజనీరింగ్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మే 15 నుంచి 19 వరకు జరుగుతాయి. అగ్రికల్చర్ అండ్ ఫార్మ్ ఎగ్జామ్స్ డేట్స్ వచ్చేసి మే 22 నుంచి 23 వరకు జరుగుతాయి. అంటే ఇంజనీరింగ్కి ముందు జరుగుతాయి, అగ్రికల్చర్కి, ఫార్మకి వచ్చేసి తర్వాత జరుగుతాయి. ఆన్సర్ కీ వచ్చేసి మే 23న రిలీజ్ చేస్తారు. ఆన్సర్ కీ అబ్జెక్షన్స్ విండోకి వచ్చేసి 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు తీసుకుంటారు. రిజల్ట్ వచ్చేసి జూన్ 12న కేటాయిస్తారు, మరి ఎగ్జిబిట్ చేస్తారు. కౌన్సిలింగ్ వచ్చేసి జూలై 2024లో ప్రారంభం అవుతుంది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించినటువంటి ఈ రిజిస్ట్రేషన్ మరియు వాటి వివరాలు, ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వర్తిస్తారు, ఇవన్నీ కూడా మనం ప్రస్తుతం చెప్పుకున్నాం.
సో ఈ విషయాలన్నీ కూడా మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. మరి తెలంగాణ వాళ్ళైతే ఆల్రెడీ డేట్స్ ప్రకటించేస్తున్నారు, కంటిన్యూ అవుతున్నాయి. ఏపీ వాళ్ళు ప్రకటించారు, టెంటేటివ్ ఇచ్చినారు. మరి అధికారికంగా తెలియచేయాలి. ఇప్పుడు చెప్పినటువంటి డాక్యుమెంటేషన్ అంతా కూడా సర్టిఫికేట్లు రెడీ చేసుకో ఉండాలి. ఆ రిజిస్ట్రేషన్ సమయంలో అది ఎంతగానో ఉపయోగపడుతుంది. పని చాలా సులభం అవుతుంది. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, దయచేసి ఈ విషయాలన్నింటినీ క్రోడీకరించి గమనించి మీరు జాగ్రత్తలు తీసుకొని ఆ విధంగా పరీక్షను విజయవంతంగా రాయగలరని ఆశిస్తూ మీ పాదు టెక్ ఛానల్. లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.